బెజవాడ ఇంద్రకీలాద్రిలో మహాసంబరం ప్రారంభమైంది. నేటి నుంచి 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి దుర్గగుడి ముస్తాబైంది. సుమారు 6 లక్షల మంది భవానీలు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. బెజవాడ దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి ఈ నెల 7 వరకు దుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. భవానీ దీక్షాదారుల కోసం 86 లక్షలతో అధికారులు ఏర్పాట్లు చేశారు. స్నానఘట్టాల వద్ద రక్షణ, ప్రసాద పంపిణీకి అదనపు ఏర్పాట్లు, కొండదారిలో విద్యుత్ దీపాలంకరణ పూర్తి చేశారు. అమ్మవారి దర్శనం ప్రారంభమయ్యే కెనాల్ రోడ్లోని వినాయకుడి గుడి నుంచి బారులు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, బస్ ప్రాంగణాల నుంచి భక్తుల్ని తీసుకెళ్లడానికి దేవస్థానం ఉచిత బస్సుల్ని అందుబాటులో ఉంచింది. ఉదయాన్నే దీక్షల విరమణ, చండీ హోమం నిర్వహించనున్నారు. ఈ భక్తులందరూ కూడా చక్కగా పొంది అమ్మవారి అనుగ్రహంతో మరి ఈ సమస్త విశేషమైనటువంటి సమస్తములైనటువంటి శుభ ఫలాలను అమ్మవారి అనుగ్రహంతో పొందటానికి ఈ దీక్ష చాలా విశేషమైనటువంటి చక్కటి ఫలితాన్ని అందజేసేది. అటువంటి దీక్షను మరి భక్తులు స్వీకరించి మరి నిరంతరము అమ్మనామాన్ని జపిస్తూ మరి నియమాలతో చక్కగా ఈ దీక్షను విరమణ చేస్తారు. దీక్షల విరమణ సమయంలో దుర్గగుడి పరిసరాల్లో రవాణా ఆంక్షలు విధించారు. 2,500 మంది పోలీసులతో పాటు 600 మంది జాతీయ సేవా దళాలు భద్రతా ఏర్పాట్లకు వినియోగిస్తున్నారు. రేపటి నుంచి భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు జరుగుతాయి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో. సో దీనికి గాను ఒక 5 రోజులు జరిగే ఏర్పాట్లకు గాను దాదాపు 2,550 మంది పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇందులో 2,000 మంది విజయవాడ సిటీ కమిషనరేట్ నుంచి, 550 మంది బయట నుంచి కూడా తీసుకున్నాం. చుట్టుపక్కల ట్రాఫిక్ గురించి, తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు, వాళ్ళకు ఉన్నటువంటి ఏర్పాట్లు, లైటింగ్, తర్వాత స్నానఘట్టాల దగ్గర ఏర్పాట్లు, ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భవానీ దీక్షల విరమణకు భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు.